ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ ఒక మంచి ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చేసింది. సో ఏంటంటే మార్చి నెల సంబంధించింది. అట్ సేమ్ టైం వైకుంఠం ఏకాదశి టికెట్లు అయితే డేట్ అయితే చేంజ్ అయినాయి. సో మనము డిసెంబర్ 26వ తేదీన వచ్చి మార్చి నెల సంబంధించిన టికెట్లు అయితే రిలీజ్ కాబోతున్నాయి. యాక్చువల్గా 24వ తారీఖు రిలీజ్ కావాల్సింది, డేట్ అయితే చేంజ్ చేశారు. ఎందుకంటే వైకుంఠం టికెట్ బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు, అట్ ద సేమ్ టైం మళ్ళీ మార్చి నెల సంబంధించిన టికెట్ బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో రెండు ఒకేసారి బుక్ చేసుకోవడం అంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి భక్తుల ఒక కోరిక మేరకే ఈ డేట్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది. అది చాలా మంచిది. ఎందుకంటే వైకుంఠం దర్శనం చేసుకున్న వాళ్ళు మార్చి నెలలో దర్శనం చేసుకోవచ్చు అవకాశం అయితే ఉంటుంది కాబట్టి. సో డేట్స్ అయితే మారాయి. డిసెంబర్ 24 వచ్చి వైకుంఠం టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు, రిలీజ్ అవుతాయి. 26వ తారీఖున వచ్చి మార్చి నెల సంబంధించిన టికెట్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి, 300 రూపీస్ టికెట్స్. సో ఆల్రెడీ మా లక్కీ డ్రా డిప్ వల్ల ఆర్డర్ బుక్ అయినాయి, రిలీజ్ అయినాయి. సో ఎవరు వాళ్ళ పేర్లు వచ్చాయి మనం కింద క్లిక్ చేసుకొని సైట్లో ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బుక్ చేసుకుంటే మీ పేరు ఉంటే మీరు అదృష్టం చేసుకున్నట్టు స్వామివారిని దర్శించుకోవడం అయితే. సో ఎందుకంటే ఇది తొలి గడప అంటారు కదా, గడప. సో అలాంటి దర్శనం రావడం ఎంతో అదృష్టము. వచ్చిన వాళ్ళకి చాలా అదృష్టం చేసుకుని ఉంటారు. నేనైతే ఇప్పటికి సంవత్సరం నుంచి ట్రై చేస్తున్నా కానీ నాకైతే రాలేదు. సో వచ్చిన వాళ్ళకి అదృష్టం అంతే. సో తిరుమల ఆంధ్రప్రదేశ్ టికెట్లు అయితే 23వ తారీఖు రిలీజ్ అవుతున్నాయి. అదే రోజున సీనియర్ సిటిజన్స్కి 23వ తారీఖు రిలీజ్ అవుతున్నాయి. స్పెషల్ ఎంట్రీ దర్శనం 300 రూపీస్ మా సంబంధించిన అయితే 24 అని చూపిస్తుంది, కానీ 24 కాదు, డేట్ అయితే చేంజ్ అయ్యింది. 26వ తారీఖున 24 వచ్చి వైకుంఠ ఏకాదశి టికెట్ మాత్రం రిలీజ్ కాబోతున్నాయి. సో భక్తులందరూ ఇది గమనించగలరని కోరుతున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.